హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 5వ తరగతి మన పరిసరాలకి సంబంధించి 11th లెసన్ నేర్చుకుందాం. 11th లెసన్ భద్రతా చర్యలు. మనం చేసే పనుల వల్ల ఒక్కోసారి ప్రమాదాలు సంభవిస్తాయి. ఇంటితో పాటు ప్రయాణంలో, జాతరలో, కర్మాగారాలలో, సినిమా హాళ్లలో, కార్యాలయాలలో ఇలా ప్రతి చోట ప్రమాదాలు సంభవిస్తాయి. భద్రతా చర్యలు తీసుకోవాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం, తెరిచి ఉన్న బోరుబావి రంధ్రం, రోడ్డుపై మ్యాన్హోల్ తెరిచి ఉండడం, బస్సు పైన ప్రయాణం చేయడం, అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. రోడ్డు ప్రమాదాలు లాంటివి జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. అగ్ని ప్రమాద సమయంలో లిఫ్ట్ని వాడతారు. ఫైర్ ఇంజన్ ద్వారా ప్రమాదాన్ని అదుపులోకి తెస్తారు. భూకంపాలు. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్పై గుర్తిస్తారు. దీని తీవ్రత 6 నుంచి 7 పాయింట్లు దాటినట్లయితే ప్రమాదాలు సంభవిస్తాయి. మన దేశంలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 1993లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అదేవిధంగా గుజరాత్లోని కచ్ ప్రాంతంలో 2001లో గుజరాత్లోని కచ్ ప్రాంతంలోని భుజ్ అనే ప్రాంతంలో 2001లో అతిపెద్ద భూకంపం వచ్చింది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్పై గుర్తిస్తారు. భూకంప తీవ్రత 6 నుంచి 7 పాయింట్లు దాటినట్లయితే ప్రమాదం ఎక్కువగా సంభవిస్తుంది. మన దేశంలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 1993లో తీవ్రమైన భూకంపం వచ్చింది. అలాగే గుజరాత్లోని కచ్ తీరంలోని భుజ్ ప్రాంతంలో 2001లో అతిపెద్ద భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు చేయవలసినవి: ఇంట్లో ఉంటే ఎక్కువగా అటు ఇటు నడవకుండా, తొందరగా కదలని వాటి కింద తలపై చేతులు పెట్టి కూర్చోవాలి. భూకంపం వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉన్నట్లయితే అటు ఇటు నడవకుండా, తొందరగా కదలనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి కింద కూర్చొని తలపై చేతులు పెట్టుకోవాలి. కిటికీలు, తలుపుల అద్దాలు, గాజు సామాగ్రి వంటి పగిలే వస్తువులకు దూరంగా ఉండాలి. బహుళ అంతస్తుల భవనాలలో ఉండేవారు లిఫ్ట్ వాడరాదు. బయట ఉండే భవనాలు, బ్రిడ్జిలు, చెట్ల వంటి వాటికి దూరంగా ఉండాలి. బస్సులో లేదా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే పైన వాటికి దూరంగా నెమ్మదిగా నడపాలి. అంటే బస్సులో లేదా కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు భవనాలు, బ్రిడ్జిలు ఉన్న చోట కానీ, బహుళ అంతస్తుల భవనాలు ఉన్న చోట కానీ దూరంగా నెమ్మదిగా నడపాలి. ఎవరికైనా గాయాలు అయి ఉంటే వెంటనే వారికి సహాయం అందించాలి. మీ పరిసరాలలో చెట్లు, భవనాలు, స్తంభాల వంటివి కూలే అవకాశం ఉందో లేదో జాగ్రత్తగా గమనించిన తర్వాతనే వాటి సమీపంలోకి వెళ్ళాలి. విద్యుత్ సరఫరాని నిలిపివేయాలి. వరదలు. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు నదులు, వాగులలో ఎక్కువ నీరు చేరడం వల్ల వాటి అంచులు దాటి ప్రవహిస్తాయి. అప్పుడు ఆ ప్రవాహంలో ఇండ్లు, రోడ్లు, చెట్లు, స్తంభాలు వంటివి మునిగిపోవడం, ఒక్కోసారి కొట్టుకుపోవడం కూడా జరుగును. ఇటువంటి పరిస్థితినే వరద అంటారు. ఈ వరదల వల్ల ప్రజలు నిరాశ్రయులవుతారు. కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఎందుకంటే వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది కాబట్టి కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. 1977లో దివిసీమ ఉప్పెన సంభవించింది. 2009లో కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన వరదలు వచ్చాయి. 1977లోనేమో దివిసీమ ఉప్పెన, 2009లో కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన వరదలు వచ్చాయి. వరద సమయంలో చేయవలసినవి: రేడియో, టీవీలలో ప్రభుత్వం చేసే వరద హెచ్చరికల సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. వరదలో నడవాల్సి వస్తే పొడగాటి కర్ర సాయంతో దారి చూసుకుంటూ నడవాలి. విద్యుత్ సరఫరాని నిలిపివేయాలి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసే శిబిరాలకి వెళ్ళాలి. ముఖ్యమైన వస్తువులు, కట్టుబట్టలు, కప్పుకోవడానికి అవసరమైన వాటిని వెంట తీసుకొని వెళ్ళాలి. ఇంట్లో సామాగ్రిని అటకలపైన లేదా ఎత్తైన స్థలంలో, తడవని ప్రాంతంలో ఉంచాలి. తాగునీరు, తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. క్లోరినేషన్ చేసినటువంటి నీటినే తాగాలి. ప్రభుత్వం చేసే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. వరదలు
భూకంపాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రథమ చికిత్స. ప్రమాదం జరిగినప్పుడు వైద్యుని వద్దకు వెళ్ళడానికి ముందే రోగి లేదా బాధితునికి వెంటనే అందించే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. వైద్యుని వద్దకు తీసుకువెళ్ళడానికి ముందు చేసే చికిత్సనే ప్రథమ చికిత్స అంటారు. రోగి లేదా బాధితునికి వెంటనే సరైన చికిత్స చేయడంతో పాటు భయాన్ని పోగొట్టడం, ధైర్యాన్ని కల్పించడం కూడా ప్రథమ చికిత్సలో భాగమే. 108 వాహనంలో వైద్య సిబ్బంది ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడి ప్రజలకి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రథమ చికిత్స చేయవలసి వచ్చినప్పుడు చేతుల్ని శుభ్రంగా ఉంచుకొని గాయాన్ని శుభ్రం చేయాలి. డెటాల్ లాంటి యాంటీసెప్టిక్ లోషన్ని నేరుగా వాడకూడదు. యాంటీసెప్టిక్ లోషన్కి కొన్ని చుక్కల నీటిని కలిపి దానిలో దూది ముంచి గాయాలను శుభ్రం చేసి ఆయింట్మెంట్ రాసి గాజు గుడ్డతో కట్టి జారకుండా పైన ప్లాస్టర్తో అంటించాలి. ప్రథమ చికిత్సకి సంబంధించి 3 ప్రాణరక్షక సూత్రాలని పాటించాలి. మొదటి ప్రాణరక్షక సూత్రం: రోగిని వెల్లికిలా పడుకోబెట్టాలి. బట్టలు వదులు చేసి గాలి పీల్చే మార్గంలో అడ్డంకులుంటే తొలగించాలి. పరిస్థితిని బట్టి తల పక్కకి వంచాలి. రెండవ ప్రాణరక్షక సూత్రం: ఊపిరి ఆడుతుందా లేదో పరిశీలించండి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు విషం, యాసిడ్ వాంతుల సందర్భంలో మినహా మిగిలిన సందర్భంలో నోటితో కృత్రిమ శ్వాస అందించాలి. మూడవ ప్రాణరక్షక సూత్రం: గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించాలి. స్పందన లేకపోతే ఎదురు రొమ్ముపై అరచేతులు ఒకదానిపై ఒకటి ఉంచి అణిగేట్లు నొక్కాలి. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఎందుకంటే మొదటి గంటలో సరైన చికిత్స అందించడం ద్వారా ఎక్కువ సందర్భాలలో ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. గోల్డెన్ అవర్ అంటే ఏంటండి? ప్రమాదం జరిగినటువంటి మొదటి గంటనే గోల్డెన్ అవర్ అంటారు. వేగంగా అర్ధ లోతులో వచ్చే వరద కూడా మనిషిని పడవేయగలదు. 1 అడుగు లోతు వరద వల్ల కారు వంటి వాహనాలు పడిపోగలవు. 2 అడుగుల లోతులో వేగంగా వచ్చే వరద కార్ల వంటి వాహనాలను మోసుకెళ్లగలదు. వేగంగా అర్ధ లోతులో వచ్చే వరద మనిషిని పడవేస్తుందండి. 1 అడుగు లోతు వరద కారు వంటి వాహనాలు పడిపోతే, అర్ధ అడుగు లోతు వరదలనేమో మనిషి పడిపోవడం జరుగుతుంది. 1 అడుగు లోతు వరద వల్ల కారు వంటి వాహనాలు పడిపోగలవు. 2 అడుగుల లోతులో వేగంగా వచ్చే వరద వల్ల కార్ల వంటి వాహనాలని మోసుకెళ్లగలదు. ప్రథమ చికిత్సకు సంబంధించినవండి. బెణికిన గాయాలైతే ఏం చేయాలి? బెణికిన గాయంపై ఆయింట్మెంట్తో గట్టిగా రుద్దకూడదు. ఆ ప్రాంతానికి కాస్త విశ్రాంతిని ఇవ్వాలి. తర్వాత ఐస్ని ఆ ప్రాంతంపై డైరెక్ట్గా కాకుండా ఏదైనా దళసరి గుడ్డలో కానీ పాలిథిన్ కవర్లో కానీ ఉంచి కాపడం పెట్టాలి. మెడికల్ షాపులో దొరికే క్రేప్ బ్యాండేజీతో కట్టాలి. పడుకునేటప్పుడు మాత్రం విప్పాలి. గాయం అయినటువంటి ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టాలి. కాలిన గాయాలకి ఏం చేయాలి? మొట్టమొదట కాలిన ప్రాంతాన్ని ధారగా వచ్చే చల్లని నీటి కింద లేదా చల్లని నీటిలో 15-20 నిమిషాలు పెట్టాలి. ఆ తదుపరి అరచేయి మందంలోపు గాయం అయితేనే ఆ గాయంపై ఆయింట్మెంట్ రాయాలి. ఎప్పుడూ కాలినటువంటి బొబ్బల్ని చిదపరాదు. కాలిన గాయాన్ని బ్యాండేజీ గుడ్డతో కట్టరాదు, రుద్దరాదు. కాలిన గాయాలపై ఐస్ కూడా పెట్టకూడదు. మనకు మంటలు అంటుకున్నప్పుడు పరిగెత్తకూడదు. గాలికి మంటలు ఎక్కువై ప్రమాదం జరగవచ్చు. అప్పుడు SDR నియమం పాటించాలి. మంటలు అంటుకున్నప్పుడు ఏ నియమం పాటించాలండి? SDR నియమం పాటించాలి. S అంటే స్టాప్, ఆగండి. D అంటే డ్రాప్, కింద పడిపోండి. R అంటే రోల్, అటు ఇటు దొర్లండి. దీనివల్ల ఏమవుతాయంటే మనకు అంటుకున్న మంటలు అనేవి ఆరిపోవడం జరుగుతుంది. పాయిజన్స్, విష పదార్థాలు తీసుకుంటే ఏం చేయాలి? పాయిజన్ తీసుకున్న వ్యక్తికి సాధ్యమైనంత వరకు ఆ విష తీవ్రత తగ్గించడానికి ఎక్కువగా నీటిని ఇస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తికి వాంతి చేయించకూడదు, స్పృహ తప్పిపోనివ్వకూడదు. స్పృహ తప్పిపోతే ఏం చేయాలి? స్పృహ తప్పిపోయిన వ్యక్తిని పక్కన తిప్పి పడుకోబెట్టి గడ్డాన్ని ఎత్తిపెట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి.
వెల్లికిలా పడుకోబెట్టి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్ళడం వల్ల నాలుక గొంతుకి అడ్డం పడి శ్వాస ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. గుండెపోటు వస్తే ఏం చేయాలి? గుండెపోటు అంటే ఛాతీలో నొప్పి అని అనుకుంటారు. ఏ వ్యక్తికైనా ఛాతీ ప్రాంతంలో తీవ్రంగా పొడిచినట్లుగా ఉండి నొప్పి ఉండడంతో పాటు శరీరంలో ఇంకెక్కడైనా నొప్పిగా ఉంటే తప్పనిసరిగా గుండెపోటు అని చెప్పవచ్చు. ధారాపాతంగా చెమట కారడం, కడుపులో వికారంగా ఉండి ఛాతీ నొప్పి కూడా వస్తే గుండెపోటుగా అనుకోవచ్చు. ఆ సమయంలో మన దగ్గర ఏ మందులు లేకుంటే ఆ వ్యక్తిని బాగా దగ్గమని చెప్తూ కూర్చోబెట్టే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. పడుకోబెట్టకూడదు, నడిపించకూడదు, నిలుచోబెట్టకూడదు. గుండెపోటు వచ్చిన వ్యక్తిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు కూర్చోబెట్టే తీసుకెళ్ళాలి. ఎముకలు విరిగితే ఏం చేయాలి? ఏ ఎముక విరిగినా ఆ ప్రాంతాన్ని కదలనివ్వకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. పక్షవాతాన్ని ఎలా గుర్తుపట్టాలి? మీ ఇంట్లో ఎవరికైనా ఎక్కువగా బీపీ ఉంటే వాళ్ళు ఒళ్ళు తిరుగుతుందని, తిమ్మిరిగా ఉందని చెప్తే మొట్టమొదట ఆ వ్యక్తిని నవ్వి చూపెట్టమనండి. ఆ వ్యక్తి యొక్క మూతి నవ్వేటప్పుడు వంకరగా ఉంటే, సరిగ్గా మాట్లాడలేకపోతే మరియు చేతులు ఎత్తలేకపోతే దానిని పక్షవాత చిహ్నంగా గుర్తించాలి. ఆ వ్యక్తిని తక్షణమే గోల్డెన్ అవర్లోనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కుక్క కాటుకు గురైతే ఏం చేయాలి? కుక్క, కోతి, పిల్లి, సుండెలుక వంటివి ఏవి కరిచినా ఆ ప్రాంతాన్ని సబ్బు నీళ్ళతో కడగాలి. కానీ ఆ గాయాన్ని బ్యాండేజ్ క్లాత్తో మూయడం కానీ, కుట్టు వేయడం కానీ చేయకూడదు. పాము కాటికి గురైతే ఏం చేయాలి? పాము కాటికి గురైన వ్యక్తి మరణించడానికి 90% కారణం అతనికి ఉండేటటువంటి భయం. మనం చేయాల్సిందల్లా ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వాలి. కాటు వేసిన ప్రాంతాన్ని కదలకుండా ఉంచాలి. స్పృహ తప్పిపోకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? ఎండలో తిరిగిన ప్రతి వారికి వడదెబ్బ సంభవించదు. వడదెబ్బ లక్షణాలు ఏంటంటే ఆ వ్యక్తికి విపరీతమైన జ్వరం, ఒళ్ళు తిరగడం, వాంతి వచ్చినట్లు ఉండడం, బాగా తలనొప్పి ఉంటాయి. ఎప్పుడైనా ఈ లక్షణాలు ఉన్న వారికి నీళ్లు తాగించే ప్రయత్నం చేయకండి. మొదటగా ఆ వ్యక్తి శరీరాన్ని చల్లని నీటితో ముంచిన గుడ్డతో తుడవాలి. అతని శరీరం సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకే తుడవాలి. ఆ తర్వాతే ఓఆర్ఎస్ ద్రావణం కానీ, ఎలక్ట్రాల్ కలిపిన నీటిని కానీ ఇవ్వాలి. కంట్లో రసాయనాలు పడితే ఏం చేయాలి? ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేస్తున్నప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు కంట్లో రసాయనాలు పడితే ఆ ప్రాంతాన్ని ఉధృతంగా ప్రవహించే చల్లని నీళ్ళ కింద కంటిని కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. తీవ్రమైన మంట ఉన్నా కూడా కళ్ళు నులిపే ప్రయత్నం మాత్రం చేయకూడదు. రసాయనం పడిన కంటిని పక్కన ఉన్న కన్నుకు ఇబ్బంది కలగకుండా ఎటువైపు పడిందో అటువైపు నుంచి ప్రవహించే నీళ్ళ కింద ఆ రసాయనం పోయేదాకా కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు కన్నుని ఉంచాలి. గొంతులో ఏదైనా అడ్డుపడితే ఏం చేయాలి? గొంతులో ఏదైనా అడ్డుపడితే ఆ వస్తువును చేతితో లాగి తీసివేసే ప్రయత్నం చేయకూడదు. ఆ వ్యక్తిని ముందరికి వంగమని చెప్పి వీపుపై 4-5 సార్లు చరిచాలి. చరిచినప్పుడు దగ్గమని చెప్పాలి. ఒకవేళ ఆ విధంగా బయటకి రాకుంటే కడుపుపై ఒత్తిడి కలిగిస్తూ దగ్గమని చెప్తే ఆ వస్తువు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. రక్తస్రావాన్ని ఆపడం ఎలా? ఎక్కడ చిన్నపాటి రక్తస్రావం అయినా ఆ ప్రాంతాన్ని గట్టిగా అదిమిపెట్టి గుండె కంటే ఎత్తుగా పెట్టాలి. అధిక రక్తస్రావంలో కూడా అలాగే చేసిన రక్తస్రావం అంతగా ఆగే అవకాశం ఉండదు. కనుక ఆ వ్యక్తిని మొట్టమొదటి గంట అంటే గోల్డెన్ అవర్లోనే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఎలా? ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఎప్పుడూ తలని వెనక్కి పెట్టకూడదు. తలని ముందుకు వంచి ముందు ఉన్న మెత్తటి భాగాన్ని 10 నిమిషాల దాకా ఒత్తి పట్టాలి. దూది లాంటి వాటిని పెట్టి ఆపే ప్రయత్నం చేయకూడదు. బీపీ ఉన్న వాళ్ళకి ఆపే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళకి 5 నుంచి 10 చుక్కలు వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి బీపీ సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తుందన్నమాట. కరెంట్ షాక్ కొడితే ఏం చేయాలి? ఇంట్లో కరెంట్ షాక్ సంభవిస్తే మొదలు స్విచ్ ఆఫ్ చేయాలి. ప్లగ్ను తీసివేయాలి. అలా ఆగిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క గడ్డాన్ని పైకెత్తాలి. అలా ఎత్తడం వల్ల శ్వాస ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో నోటి నుంచి నోటి ద్వారా కృత్రిమ శ్వాసని అందించాలి. ఒక్కోసారి కరెంట్ షాక్ ఎక్కువగా
కొట్టడం వల్ల ఆ వ్యక్తికి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. దాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఆ వ్యక్తికి కృత్రిమ శ్వాస ఇవ్వడమే కాకుండా ఆగిపోయిన గుండెని తిరిగి కొట్టుకునేలా ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీకు తెలుసా అని ఒక బాక్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. అది కూడా చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సూచనల ప్రకారం పాము లేదా తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం, ఘాటు పెట్టడం, రక్తం పీల్చడం వంటివి చేయరాదు. తాడు కట్టడం వల్ల రక్తం సరఫరాలో ఇబ్బందులు కలగవచ్చు. శుభ్రపరచని బ్లేడు, చాకు వంటివి ఉపయోగించి ఘాటు పెట్టడం వల్ల ధనుర్వాతం రావచ్చు. రక్తాన్ని నోటితో పీల్చితే విషం వారి శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేయాలి? మనం ప్రార్థనలో నిల్చున్నప్పుడు, సరిగ్గా తినకుండా పాఠశాలకు వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. అప్పుడు ఆ వ్యక్తిని చెంపలపై తట్టడం లాంటివి చేయకుండా పడిపోయిన వ్యక్తి కాళ్ళని ఎత్తుగా పెట్టి తలని పక్కకి పెట్టి ఉంచడం వల్ల కాసేపట్లో లేచి కూర్చునే అవకాశం ఉంది. ఇలా ఎందుకు అవుతుందంటే మెదడు రక్త ప్రసారం తక్కువ కావడం వల్ల మనం కాళ్ళు ఎత్తి ఉంచడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగుగా జరిగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. గుండె ఆగిపోతే ఏం చేయాలి? ఇప్పుడు మనం అతి ముఖ్యమైన CPR అంటే ఏంటో తెలుసుకుందాం. ఎవరైనా వ్యక్తికి తీవ్రమైన గుండెపోటు వల్ల కానీ, తీవ్రమైన కరెంట్ షాక్ వల్ల కానీ, ఇంకే ఇతర కారణం వల్ల కానీ గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం అక్కడుంటే చేసే ప్రక్రియని CPR అంటారు. CPR అంటే C అంటే కార్డియో అంటే గుండె, P అంటే పల్మోనరీ అంటే ఊపిరితిత్తులు, R అంటే రెసిస్టియేషన్ లేదా రీస్టార్ట్ అంటే తిరిగి స్టార్ట్ చేయడం అంటాం. ఇది ఎలా చేయాలంటే గుండె ఆగిపోయిన వ్యక్తి ఛాతీ మధ్య ఎముక అంతమైన చోట నుండి ఎలా చేయాలండి? గుండె ఆగిపోయిన వ్యక్తి యొక్క ఛాతీ మధ్య ఎముక అంతమైన చోటు నుండి 2-3 అంగుళాల పైన మీ అరిచేతితో అదిమి పట్టి మీ చేతిని నిటారుగా ఉండేటట్టు చూస్తూ మధ్య ఎముకపై 30 సార్లు ఒత్తిడి కలిగించాలి. ఈ ఒత్తిడి అనేది ఎలా అండి? మరీ గట్టిగా కాకుండా, సున్నితంగా కాకుండా కలిగించాలి. ఆ తదుపరి నోటి నుండి నోటి ద్వారా 2 కృత్రిమ శ్వాసల్ని ఊపిరితిత్తుల్లోకి పంపించాలి. ఇలా నిమిషానికి 30 సార్లేమో ఒత్తిడి కలిగించాలి, 2 సార్లు కృత్రిమ శ్వాసల్ని అందించాలి. ఇలా మొత్తం 3 సార్లు చేయాలి. 30 సార్లు ఒత్తిడి కలిగిస్తూ 2 సార్లు కృత్రిమ శ్వాసలను ఇవ్వాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఇలా ఆ వ్యక్తి గుండె స్టార్ట్ అయ్యే వరకు మనం ప్రయత్నం చేయాలి. కృత్రిమ శ్వాసలోనికి పంపించినప్పుడు ముక్కు రంధ్రాల్ని మూయడం, గడ్డాన్ని పైకెత్తడం మర్చిపోవద్దు. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ 30 సార్లు ఒత్తిడి కలిగించి తర్వాత 2 సార్లు కృత్రిమ శ్వాసని అందించాలి. అలా 3 టైమ్స్ చేయాలండి. అలా చేయడం ద్వారా ఆ వ్యక్తికి గుండె స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం 12th లెసన్ నేర్చుకుందాం.